న్యూస్ ట్రాఫిక్ చలానాలపై రాయితీ అంటూ వస్తున్న వార్తను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఖండించారు. పెండింగ్ ట్రాఫిక్ చలానాలపై ఎలాంటి రాయితీ లేదని వెల్లడించారు. తప్పుడు ప్రచారం నమ్మొద్దని ట్రాఫిక్ అదనపు సిపి విశ్వప్రసాద్ విజ్ఞప్తి చేశారు. echallan.tspolice.gov.in వెబ్సైట్లోని సమాచారాన్ని మాత్రమే నమ్మాలని వాహనదారులకు సూచించారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ ఫోన్ లైన్ అందిస్తారు. సాగర్, చెప్పండి, ఈ చలాన్ పెండింగ్ కి సంబంధించి రాయితీ అని అసలు ఎందుకు ఈ పుకారు క్రియేట్ అయింది? ఏంటి దీనికి సంబంధించి డీటెయిల్స్? సోషల్ మీడియాలో పెండింగ్ చలాన్ల పైన భారీ డిస్కౌంట్ అంటూ వస్తున్న ప్రచారం పైన పోలీసులు ఒక కీలక ప్రకటన చేశారు. అలాంటి డిస్కౌంట్ ప్రకటన ఏం చేయలేదు. అలాంటి ఫేక్ ప్రచారాన్ని ఎవరు నమ్మవద్దు, నగర ప్రజలు, తెలంగాణ ప్రజలు నమ్మవద్దు. అలాంటి డిస్కౌంట్ ఉంటే అఫీషియల్ గా గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి జీవో లేదా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అధికారిక వెబ్సైట్ లో కూడా పెడతామంటూ వాళ్ళు ప్రకటించిన పరిస్థితి. అయితే ప్రధానంగా ఈ వదంతులు రావడానికి ముఖ్య కారణం గత సంవత్సరం 2023లో డిసెంబర్ 26 నుంచి జనవరి 10 వరకు డిస్కౌంట్ ని ప్రభుత్వం ప్రకటించింది. అది అధికారికంగా అది సేమ్ డేట్ ఈ ఇయర్ కూడా రావడంతో ఈ పుకార్లు అనేది పెద్ద ఎత్తున వచ్చినట్లుగా కూడా మనం భావించవచ్చు. మనం చూస్తే 2023 డిసెంబర్ 26వ తేదీ నుంచి జనవరి 10వ తేదీ వరకు అధికారికంగా ద్విచక్ర వాహనాలపైన అంటే 2 వీలర్ల పైన 80%, 90% వరకు, కార్ల పైన 60%, హెవీ వెహికల్ పైన కూడా 50% రాయితీని గత సంవత్సరం ప్రభుత్వం ప్రకటించింది. దానికి సంబంధించిన అధికారికంగా కూడా గవర్నమెంట్ ఒక జీవో పాస్ చేయడంతో పాటు ట్రాఫిక్ పోలీసులు కూడా దానికి ప్రత్యేకంగా ఒక ప్రకటనను కూడా విడుదల చేశారు. కానీ సేమ్ డేట్స్ తో ఈ సంవత్సరం కూడా రావడంతో ప్రజలు దాన్ని నమ్మే అవకాశం ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన చేశారు. అది గత సంవత్సరంలో జరిగిన రాయితీ మాత్రమే, ఈ సంవత్సరం మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఖచ్చితంగా ఇది సోషల్ మీడియాలో కొంతమంది స్వీతగాళ్ళు చేస్తున్న ప్రకటనలు మాత్రమే. ఈ మెసేజ్లు కానీ, వాట్సాప్ గ్రూప్లలో వస్తున్న మెసేజ్లు కానీ, ఫేస్బుక్ తో పాటు ఇన్స్టాగ్రామ్, ఇతర సామాజిక మాధ్యమాల్లో వస్తున్నటువంటి ఈ భారీ డిస్కౌంట్ ట్రాఫిక్ చలాన్ల పైన వస్తున్న సమాచారాన్ని, ఆ ప్రకటనను, ఆ మెసేజ్ ని ఎవరు నమ్మొద్దు. ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ట్రాఫిక్ అఫీషియల్ వెబ్సైట్ లో మాత్రమే మేము పోస్ట్ చేస్తామని చెప్పి ట్రాఫిక్ పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికైతే ఎలాంటి డిస్కౌంట్ లేదు, ఖచ్చితంగా దీన్ని నమ్మొద్దు అంటూ ట్రాఫిక్ పోలీసులు ఒక క్లారిటీ ఇచ్చారు. మరి దీనిపైన ఎవరైనా ఇలాంటి ప్రకటనలు చేస్తూ పోలీస్ డిపార్ట్మెంట్ పైన కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి విషయాల్లో అసత్య ప్రచారాలు సోషల్ మీడియా వేదిక ఎవరైనా చేస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ట్రాఫిక్ పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.